బ్రో యాపిల్స్‌కాయ కట్ చేస్తుంటే నాకొక పాయింట్ గుర్తొచ్చింది బ్రో. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు యాపిల్‌కాయ చూడ్డానికి రౌండ్‌గా రెడ్ కలర్‌లో తళ తళ మెరిసిపోద్ది. సూపరుంటది. యాపిల్‌కాయ కట్ చేసిన తర్వాత లోపల వైట్‌గా ఉంటది. అది గూడా సూపరుంటది. ఒక 10 సెకండ్స్, 15 సెకండ్స్ నువ్వు తినకుండా పక్కన పెడితే ఎలా ఉంటది? కలర్ చేంజ్ అయిపోద్ది. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వొక ఫ్రెండ్‌ని కలవడానికెళ్ళాలనుకున్నా, లేదా నువ్వొక గ్యాంగ్‌ని నువ్వు కలిసావు. నీ ఫ్రెండ్స్‌లో ఉన్న గ్యాంగ్‌ని నువ్వు కలిసావు. లేదంటే ఎవరినైనా కలవడానికెళ్ళినప్పుడు, వాళ్ళు గూడా ఎలా ఉంటారంటే, నువ్వన్నంత సేపు "అరే! నువ్వు సూపర్ రా! నువ్వు కింగ్ రా! నువ్వు ఎక్సలెంట్ రా!" అని మాట్లాడతారు. ఎలాగా? ఫస్ట్ యాపిల్‌కాయ నువ్వు చూసినప్పుడు కలర్ చేంజ్ అవ్వక ముందు ఇదంతా. ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోతావు చూడు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటారంటే, అరే వాడొక వేస్ట్ గాడురా, వాడొక గొట్టం గాడురా, దేనికి పనికిరాని ఎదవరా వాడు అని చెప్పి మాట్లాడుకుంటారు. ఇదెట్టాగో తెలుసా? ఈ యాపిల్‌ని కట్ చేసి ఒక 10 సెకండ్స్, 15 సెకండ్స్ నువ్వు తినకుండా పక్కన పెడతావు చూడు. ఆ కలర్ చేంజ్ అవుతది చూడు. అట్లాంటి గ్యాంగ్ ఉంటారు. సో వాళ్ళని నువ్వేం చేయాలి? తీసుకెళ్ళి పక్కన పెట్టేసి చక్కగా యాపిల్స్‌కాయ తిని ఆళ్ళని పక్కన పెట్టు. ఓకేనా?